హాయ్ జ్యోత్స్న. హాయ్ మ్యామ్. సో ఏంటి, ఎలా ఉన్నావు? నీ బిజినెస్ ఎలా జరుగుతుంది ఏంటి? చాలా చాలా బాగా రన్ అవుతోంది మ్యామ్. సో మ్మ్. యాక్చువల్గా నేను లాస్ట్ మంత్ 13th స్టార్ట్ చేశాను స్కార్వి డిజిటల్ అకాడమీ. సో మ్మ్. యాక్చువల్గా నేను స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, సో బిఫోర్ నేను ఆల్రెడీ వేరే కంపెనీస్లో వర్క్ చేశాను మ్యామ్. సో మ్మ్. కంప్లీట్ ఇంగ్లీష్ అండ్ హిందీ అవైలబుల్. సో ఎట్టి పరిస్థితుల్లో మనకి తెలుగు అనేది నాట్ అవైలబుల్ అనమాట. సో దట్టు మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఏంటి అంటే 90% ఆఫ్ పీపుల్కి తెలుగు అనేది కంఫర్ట్. సో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మ్మ్. తెలుగు అనేది మాక్సిమం అందరూ చాలా ఫాస్ట్‌గా గ్రాస్ప్ చేస్తారు కాబట్టి ఇదొక ప్లస్ పాయింట్ అవుతుంది మ్యామ్. సో లాస్ట్ కంపెనీలో నాకు ఆ సపోర్ట్ సిస్టమ్ లేదనమాట. స్కార్వీ డిజిటల్ అకాడమీలో కంప్లీట్ స్కిల్స్ మొత్తం కూడా క్లియర్ టు క్లియర్ తెలుగులో ఎక్స్‌ప్లనేషన్ ఉంది. సో మ్మ్. అండ్ వితౌట్ మెంటర్ హెల్ప్‌తో డైరెక్ట్‌గా సో లాగిన్ అయ్యి వర్క్ నేర్చుకొని ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అదైతే 100%. మ్మ్. అండ్ ప్రతి స్కిల్ కూడా క్లారిటీగా అర్థమవుతుంది మ్యామ్. స్టెప్ టు స్టెప్ అంటే సో వన్స్ జాయిన్ అయిన తర్వాత సో ఎలా స్టెప్ తీసుకోవాలనేది క్లారిటీగా ఉంది. మ్మ్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మ్యామ్, సో మ్మ్. మైండ్ డల్ అయినప్పుడు సో ఆటోమేటిక్‌గా మైండ్ సెట్ మాస్టరీ ఒక్కటి చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది మ్యామ్. సో మ్మ్. బూస్టప్ అనమాట మాకు ఆ స్కిల్. అండ్ ఆ. ఆబ్జెక్షన్ హ్యాండిలింగ్స్. సో మ్మ్. అఫిలియేట్ మార్కెటింగ్ పర్పస్ సో ఎవరితో ఎలా మాట్లాడాలి? సో అవును. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఉంది. దట్టు తెలుగులో మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది సో మ్మ్. ప్రతి ఒక్కరికి యూజ్‌ఫుల్ ఇది. సో మ్మ్. అదొక బెనిఫిట్ అవుతుంది మ్యామ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, సో యాస్ ఎ నార్మల్ హౌస్ వైఫ్ సో నేను బయట వెళ్లి వర్క్ చేసే ఐ మీన్ వర్క్ చేయలేను. సో వర్క్ ఎగ్జాక్ట్లీ. చేయలేని పొజిషన్. సో మ్మ్. ఆఫ్టర్ కిడ్స్ తర్వాత అసలు ఇంక బయట ఎళ్ళలేమనమాట. సో మ్మ్. అలాంటి సిట్యుయేషన్‌లో నాకు స్కార్వీ దొరకడము సో ఒక బ్లెస్సింగ్స్ యాక్చువల్‌గా చెప్పాలి అంటే. సో మ్మ్. లాస్ట్ మంత్ 13థ్ స్టార్ట్ చేశాను మ్యామ్. డిసెంబర్ 13థ్ స్టార్ట్ చేశాను. సో 13థ్ టు సో ఈ మంత్ ఒక 30 డేస్‌లోనే 5,00,000 అనేది కంప్లీట్ చేసుకున్నాను. బికాస్ ఆఫ్ మీ సపోర్ట్ అండ్ గైడెన్స్. సో సపోర్ట్ సిస్టమ్ చాలా అంటే చాలా బావుంది మ్యామ్. సో థాంక్ యూ సో మచ్. సో థాంక్ యూ సో మ్మ్. మచ్ మ్యామ్. అండ్ వన్ మోర్ థింగ్, మీరిచ్చే లీడ్ సెషన్. సో మ్మ్. ఎవ్రీ వెడ్నెస్‌డే, సాటర్‌డే మీరిచ్చే లీడ్ సెషన్ చాలా యూజ్ అవుతుంది మ్యామ్. ఎందుకంటే సో ప్రతి ఒక్కరికి ఎక్స్‌ప్లెయిన్ చేసే పని లేకుండా అండ్ దట్ టూ మీ ఎక్స్‌ప్లనేషన్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది వాళ్ళకి. మ్మ్. సో ఆ ఎక్స్‌ప్లనేషన్ మాకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఎవ్రీ వీక్ సో ట్యూస్‌డే, ఫ్రైడే మీరిచ్చే లైవ్ క్లాసెస్. సో అది మ్మ్. చాలా బెనిఫిట్ అవుతుంది మ్యామ్. ప్రతి పాయింట్ మాకు యూజ్ అవుతుంది. సో మ్మ్. అప్‌గ్రేడ్ అవ్వడానికి, ముందుకెళ్ళడానికి సో మ్మ్. చాలా చాలా బావుంది మ్యామ్. సో స్కార్వీ ఒక బ్లెస్సింగ్స్ నా విషయంలో. సో కోర్సెస్ అన్నీ చాలా క్లియర్ గా ఉన్నాయా? ఎలా ఉంది? క్లారిటీగా ఉంటున్నాయి మ్యామ్. సో వన్స్ ఒక్కసారి వింటేనే క్లారిటీగా అర్థమవుతుంది మ్యామ్. సో ఏ స్కిల్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది. సో మ్మ్. స్టెప్ టు స్టెప్ క్లారిటీగా అర్థమవుతుంది. దట్ టూ మీరు స్క్రీన్ షేర్ చేసి క్లియర్‌గా చెప్తున్నారు. సో మ్మ్. ఎక్కడ ట్యాప్ చేయాలి. సో ఈవెన్ 10థ్ ఇంటర్మీడియేట్ చదువుకున్న అవును. వాళ్ళు కూడా ఖచ్చితంగా నేర్చుకోగలరు. అంత ఆ. క్లారిటీగా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తున్నారు. సో మాకు స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తోంది. సో ఎక్కడ ట్యాప్ చేస్తే ఏది ఓపెన్ అవుతుందనేది సో వెబ్‌సైట్ పర్పస్ అన్నీ క్లియర్‌గా తెలుస్తోంది కాబట్టి మాకు ఇది ఇంకా ఈజీగా ఉంది మ్యామ్. ఓకే. సో చాలా మంది ఇంకా స్టెప్ తీసుకోవడానికి జెన్యూనా, ఫేకా అని చెప్పి ఇలాగ అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి హ్మ్. నువ్వేం చెప్తాం అనుకుంటున్నావు? సో, యాక్చువల్‌గా అయితే మా హస్బెండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ మ్యామ్. సో, ఆ. యాస్ ఏ పోలీస్ డిపార్ట్‌మెంట్ సైడ్ నుంచి ఉండి నేనొక నార్మల్ హౌస్ వైఫ్‌గా హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నానంటే పక్కా ఇది జెన్యూన్. సో, ఆ. దట్ టూ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్. సో, సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి. సో, హ్మ్. నేను ఫస్ట్ స్టార్ట్ చేయడమే సో, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూసే ఎన్రోల్ అయిపోయాను మ్యామ్. సో, హ్మ్. ఎన్రోల్ అయిన తర్వాత వితిన్ 30 డేస్ నేను ఇంత ఇన్‌కమ్ జనరేట్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా చెప్పాలి అంటే బిఫోర్ కంపెనీలో కూడా నేను వర్క్ చేశాను మ్యామ్. సో, అది హిందీ, ఇంగ్లీష్ అవైలబుల్ అనమాట బిస్గురుకుల్. సో, హ్మ్. కంప్లీట్ ఇంగ్లీషే అనమాట. సో, నేను స్టార్టింగ్ 1-10థ్ వరకు తెలుగు మీడియం బేస్. ఆఫ్టర్ దట్ ఇంగ్లీష్ మీడియం. సో, హ్మ్. అయినప్పటికీ స్టార్టింగ్ తెలుగు మీడియంతో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే, సో, తెలుగు అనేది కంఫర్ట్. సో, ఎగ్జాక్ట్‌లీ. అర్థమవుతుంది. హ్మ్. ఇంప్లిమెంటేషన్‌కి ఈజీగా ఉంటుంది. సో, హ్మ్. ఆ ప్రాసెస్‌లో నాకు స్కార్వీ చాలా అంటే చాలా బెనిఫిట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, సో, హ్మ్. ఏ కంపెనీలో నేను ఇంత ఇన్‌కమ్ జనరేట్ చేసుకోలేదు మ్యామ్. వితిన్ హ్మ్. 30 డేస్ 5,00,000 అనేది ఒక పెద్ద అచీవ్‌మెంట్ నాకు. సో ఓకే. చాలా చాలా థాంక్స్ మ్యామ్. మాకిది ఇంట్రొడ్యూస్ చేసినందుకు మీకు, అజయ్ సార్‌కి ఇద్దరికీ కూడా చాలా చాలా థాంక్స్. థాంక్ యూ. థాంక్ యూ. సో ఈ మనీని నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు?
మ్యామ్ నే యాక్చువల్‌గా మాదైతే హౌస్ కన్‌స్ట్రక్షన్ జరుగుతోంది మ్యామ్. సో, హ్మ్. హౌస్ కన్‌స్ట్రక్షన్ పర్పస్ మేమంటూ కొద్దిగా లోన్ తీసుకున్నాము. ఆ హ్మ్. లోన్ ప్రాసెస్‌లో సో, హాఫ్ అమౌంటే తీసుకున్నాం మ్యామ్. హాఫ్ అమౌంట్ ఇంకా తీసుకోలేదు బ్యాంక్ నుంచి. సో, హ్మ్. నాకు ఆ బ్యాంక్ హాఫ్ అమౌంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మ్యామ్. ఎందుకంటే నాకు స్కార్విలో ఎర్నింగ్స్ వస్తున్నాయి. నాకు ఇదే హ్మ్. సపోర్ట్ ఉంటుంది. సో, మా హ్మ్. హస్బెండ్‌కి సపోర్ట్ ఉండాలి ఫినాన్షియల్‌గా. సో, హౌస్ కన్‌స్ట్రక్షన్‌కి సపోర్ట్ ఉండాలి. సో, ఇది ఓకే. నా ప్లాన్ మ్యామ్. ఓకే. సూపర్. సో, 1 మంత్‌లో 5,00,000 ఎర్న్ చేసావు స్కార్విలో. అవును మ్యామ్. యాహ్! 5 సో, లాక్స్ కంప్లీట్ స్కార్విలో అయింది. లీడ్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? సో, లీడ్స్ చాలా బావుంది మ్యామ్. ఈవెన్ యాక్చువల్‌గా నా టీమ్ మెంబర్స్‌లో బిఫోర్ కంపెనీలో ఏంటి అంటే, సో, చాలా మంది స్ట్రక్ అయ్యేవాళ్ళనమాట. హ్మ్. బట్ స్కార్వీలో సో, నా టీమ్ మెంబర్స్‌లో హాఫ్ ఆఫ్ మెంబర్స్ పైనే ఇన్‌కమ్ వచ్చేసింది మ్యామ్. వితిన్ జాయిన్ అయిన 1 వీక్‌లోనే సో, ఇప్పుడు యెస్. నా టీమ్ మెంబర్స్‌లో 50,000 క్రాస్ అయిన వాళ్ళు దాదాపు 10 మెంబర్స్ అవును. పైనున్నారు మ్యామ్. సో, అవును. ఏంటి వీళ్ళ సీక్రెట్ ఏంటి అంటే, సో, స్కార్వీ లీడ్స్ అనమాట. సో, మీరిచ్చే లీడ్స్‌ని వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటున్నారు ఈజీగా. సో, హ్మ్. ఇప్పుడున్న పొజిషన్‌లో సో, మనకి సోషల్ మీడియా పర్పస్ ఇన్‌స్టాగ్రామ్ సో, హ్మ్. మాక్సిమం టు మాక్సిమం కొంతమందికి బ్యాన్ అవుతోంది కాబట్టి, సో, హ్మ్. వాళ్ళకి ఈ లీడ్స్ పర్పస్ చాలా యూజ్ అవుతుంది మ్యామ్. సో, హ్మ్. మీరిచ్చే లీడ్స్ ద్వారా సక్సెస్ అయిన వాళ్ళు నా టీమ్ మెంబర్స్‌లో చాలా మందున్నారు. అప్ టు 90% ఆఫ్ పీపుల్ లీడ్స్‌తో హ్యాపీగా ఇన్‌కమ్ జనరేట్ చేసుకుంటున్నారు. ఓకే. సో, ఈ స్కిల్స్ నేర్చుకుంటే మనం అఫిలియేట్ కాకుండా ఫ్రీలాన్సింగ్ అండ్ జాబ్స్ ఆపర్చునిటీస్ స్కార్వి నుండి ఎలా ఉన్నాయి? అవును మ్యామ్. సో, నేను ఏ కంపెనీలోనూ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ క్లయింట్స్‌ని ఇవ్వడం నేనెక్కడ చూడలేదు మ్యామ్. సో, హ్మ్. యాక్చువల్‌గా ఫస్ట్ నాకు హ్యాపీ థింగ్ ఏంటి అంటే, నేను జాయిన్ అయినప్పటి నుంచి దాదాపు 10-12 మెంబర్స్‌కి సో, వితిన్ 20 డేస్‌లోనే దాదాపు వాళ్ళకందరికీ ప్రాజెక్ట్స్ ఒస్తున్నాయి. దట్ టూ హ్మ్. మీరు ప్లాటినం గ్రూప్ సెపరేట్‌గా అదే. కమ్యూనిటీ యాడ్ చేసి సో, ప్లాటినం ప్లస్ పాయింట్ అవుతుంది మ్యామ్. సో, అవును. ప్లాటినం కోర్స్ ద్వారా ఎన్రోల్ అయిన ప్రతి ఒక్కరికి కూడా సో, హ్మ్. మీరు సెపరేట్‌గా వాళ్ళకి కమ్యూనిటీ యాడ్ చేసి యెస్. ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తున్నారు. సో, అండ్ దట్ టూ ప్రాజెక్ట్స్ అనేది డైరెక్ట్‌గా మీరు హ్మ్. సో, కమ్యూనిటీలోనే పోస్ట్ చేసేస్తున్నారు. సో, అవును. ఎవరైతే స్కిల్స్ నేర్చుకున్నారో సో, కమ్యూనిటీ పర్పస్ డైరెక్ట్‌గా మీరు అప్రోచ్ అవ్వండి అని చెప్తున్నారు కాబట్టి ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది మ్యామ్. అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోలేని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఫ్రీలాన్సింగ్ ఏ కంపెనీలో అయినా చెయ్యొచ్చు అంటే అది ఓన్లీ స్కార్వీలో మాత్రమే. ఇంకా యాహ్! ఎక్కడ ఎగ్జాక్ట్‌లీ. చేసుకోలేరు. సో, హ్మ్. డైరెక్ట్ క్లయింట్స్ అప్రోచ్‌మెంట్స్ ఇస్తున్నారు. ఎవ్రీ డే ప్రాజెక్ట్స్ అనేవి రిలీజ్ చేస్తూనే హ్మ్. ఉన్నారు. సో, హ్మ్. ఇది చాలా బెనిఫిట్ మ్యామ్. చాలా మందికి చాలా బెనిఫిట్ అవుతుంది. సో, దట్ మెయిన్ నాలాంటి హౌస్ వైఫ్స్‌కైతే సో, హస్బెండ్‌కి సపోర్ట్ ఉండడానికి, ఫ్యామిలీకి సపోర్ట్ ఉండడానికి దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. యాహ్! సో, మనకి జాబ్ కనెక్ట్‌లో కూడా ఎవరైనా ఔట్ సైడ్‌కెళ్ళి జాబ్ చేసుకుందాం అనుకుంటే, వేరే కంపెనీస్ నుంచి కూడా మనకి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. అది చెక్ అవును మ్యామ్. చేసారా? అవును మ్యామ్. వస్తున్నాయి మ్యామ్. ఓకే. చూస్తున్నాను మ్యామ్. ఎవ్రీ హ్మ్. డే ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే రిలీజ్ చేస్తూనే ఉన్నారు మ్యామ్. ఎవ్రీ డే చూస్తున్నాను. హ్మ్. ఎవ్రీ డే ఆహ్, ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే కంపల్సరీ వస్తుంది. స్కిల్ నేర్చుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ మన ఎగ్జాక్ట్‌లీ. స్కార్‌రీలోనే ఉంది. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు నేర్చుకున్నారు అంటే ఎయిదర్ దే కెన్ ఎర్న్ త్రూ అఫిలియేట్ మార్కెటింగ్ లేదంటే ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ప్రొవైడ్ చేసిన జాబ్ ఆపర్చునిటీస్ యూజ్ చేసుకొని ఆ కంపెనీస్‌లో ఇంటర్‌వ్యూస్ క్రాక్ చేసుకొని జాబ్స్ అయినా తెచ్చుకోవచ్చు. అవును మ్యామ్. అండ్ అవును. వాళ్ళ ఓన్ బిజినెస్ ఉంటే ఈ మనం నేర్పించే స్కిల్స్ అనేవి హెల్ప్ అవుతాయా? ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి మ్యామ్. సో, హ్మ్. 100% హెల్ప్ అవుతాయి. సో, హ్మ్. ఓన్‌గా బిజినెస్ చేసుకోవడానికి కూడా యూజ్‌ఫుల్ మ్యామ్. చాలా బావున్నాయి. సో, మెయిన్ థింగ్ ఏంటి అంటే, సో, ఎలాంటి వ్యక్తికైనా క్లారిటీగా అర్థమయ్యే ఇన్ఫర్మేషన్ ఉంది. సో, వాళ్ళు హ్మ్. ఈజీగా దాన్ని అప్‌డేట్ చేసుకోగలరు. సో, హ్మ్. వాళ్ళని వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకొని, స్కిల్స్‌ని పెంచుకొని ఇన్‌కమ్ ఖచ్చితంగా జనరేట్ చేసుకోవచ్చు. హ్మ్. సో, అండ్ మన దాంట్లో వచ్చేసి మెయిన్‌గా నా సెషన్స్ అండ్ అజయ్ సార్ చెప్పే ట్రైనింగ్స్ మాత్రమే మన వెబ్‌సైట్‌లో ఉంటాయి కదా! అవునా? అవును చూసారు కదా! మ్యామ్. అవును. అవును మ్యామ్. ఈ పాయింట్ కూడా సో, హ్మ్. లాస్ట్ కంపెనీలో ఒక్కొక్క స్కిల్ ఒక్కొక్కరు నేర్పిస్తారు మ్యామ్. సో, ఆ హ్మ్. స్కిల్స్ కూడా కంప్లీట్ ఇంగ్లీష్‌లో ఉంటాయి. బట్ హ్మ్. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ మీరు సారే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి స్కిల్ సో, సార్ మీరే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి మాకు క్లారిటీగా ఉంది మ్యామ్. సో, హ్మ్. అది చాలా బెనిఫిట్ అవుతోంది. యాహ్! లైవ్ సెషన్స్ అజయ్ సార్ కూడా తీసుకుంటూ ఉంటారు కదా! అవును మ్యామ్. బ్లాగింగ్ పర్పస్ లాస్ట్ సెషన్ కూడా అవును. క్లారిటీగా అర్థమైంది. సో, హ్మ్. మేము సెషన్స్‌లో చూడడం అంటే ప్రీ రికార్డెడ్ సెషన్‌లో చూడడమే కాకుండా మీరు మాకు లైవ్ కూడా చెప్తున్నారు. సో, ఆ! అది కూడా ప్లస్ పాయింట్ అవుతుంది మ్యామ్ మాకు ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవడానికి. సో, మనకి సో లైవ్‌లో ఇలాంటి స్కిల్స్ గూడా ఎవ్రీ వీక్ మనకి 2 లైవ్ సెషన్స్ ఉంటాయి కాబట్టి, ఆ లైవ్ సెషన్స్‌లో మనం స్కిల్స్ మీద గూడా కోర్సెస్ అనేది చెప్తూ ఉంటున్నాం. అవును డౌట్స్ మ్యామ్. ఉంటే క్లారిఫై చేసుకోగలుగుతున్నారు. సో, ఇవన్నీ ఎవరైనా కొత్తగా జాయిన్ అవుదాం అనుకున్న బిగినర్ అయినా సరే హెల్ప్ అవుతాయి కదా!
ఖచ్చితంగా మ్యామ్. ఇన్ఫర్మేషన్ పర్పస్ ఎవరు ఏ డౌట్స్ అడిగినా మీరు క్లారిటీ ఇస్తున్నారు మ్యామ్. సో, ఎంత మందికైనా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో, చాలా చాలా హ్యాపీ మ్యామ్. చాలా థ్యాంక్ యూ సో మచ్ మీకసలు. సో, మాకు ఇలాంటి అసలు ఏపీకి, తెలంగాణకి ఇదొక బ్లెస్సింగ్స్ మ్యామ్ నిజం చెప్పాలి అంటే. అంటే ఎవ్వరికైనా గానీ ఫినాన్షియల్‌గా ఒక మంచి స్టేజ్‌కెళ్ళాలని ఉంటుంది మ్యామ్. సో, చాలా మందికి ఏంటి అంటే స్టెప్ దొరకదనమాట. సో, ఎక్కడ స్టెప్ వేస్తే ఇన్‌కమ్ వస్తుంది అనే పాయింట్ దొరకక చాలా మంది హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండిపోతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళు వాళ్ళ ఫ్రీ టైమ్‌లో ఇంట్లో నుంచి వర్క్ చేసుకొని ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవడానికి సో, ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. స్కార్వీ ఒక్కటే మ్యామ్ ఫ్రీలాన్సింగ్ డైరెక్ట్‌గా ఇస్తోంది. సో, ఇదైతే 100% చెప్పగలను. ఎందుకంటే లాట్ ఆఫ్ కంపెనీస్‌ని నేను చూసాను మ్యామ్. సో, అఫిలియేట్ మార్కెటింగ్ కంటిన్యూయస్‌గా చేసుకోవచ్చు ఎక్కడైనా కూడా. బట్ ఫ్రీలాన్సింగ్ ప్రాసెస్‌లో మనకు ఒక ప్రాజెక్ట్ డైరెక్ట్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు ఎవ్రీ వీక్, ఎవ్రీ డే అంటే అది ఓన్లీ స్కార్వీ నుంచే. సో, ఇంకెక్కడ మనకి ప్రాజెక్ట్స్ అనేది ఇవ్వటం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు క్లయింట్స్ అప్రోచ్‌మెంట్స్ ఎవ్రీ డే ప్రాజెక్ట్స్ అనేది రిలీజ్ చేస్తూనే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వర్క్ చేసుకోవడానికి ఇదొక ప్లస్ పాయింట్ అవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. సో, కొంతమందికే కాకుండా ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. స్కిల్ నేర్చుకున్న ప్రతి ఒక్కరు వర్క్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తున్నారు మ్యామ్. సో, థాంక్ యూ సో మచ్ మ్యామ్ దానికి కూడా. సో, సో ఫ్రీలాన్సింగ్ ఇప్పుడు ప్రాసెస్ అసలు ఓకే, నువ్వంటే నేను ఆల్రెడీ పాత ఒక కంపెనీలో వర్క్ చేశాను కాబట్టి అని చెప్పి అంటున్నావు. బట్ యాజ్ ఎ బిగినర్ గా ఎవరైనా స్టెప్ తీసుకుంటే వాళ్ళు ఎర్న్ చేసుకోగలుగుతారా అండ్ నీ ఖచ్చితంగా టీంలో ఉన్నారా? చేయగలరు. ఖచ్చితంగా చేయగలరు మ్యామ్. నా టీమ్ మెంబర్స్‌లో ఉన్నారు మ్యామ్. సో, యాజ్ ఎ బిగినర్ ఇప్పుడు సో, రీసెంట్‌లీ ఒక 2 వీక్స్ అయింది మ్యామ్ జాయిన్ అయ్యి ఒక అమ్మాయి. సో, తను కూడా హౌస్ వైఫ్. తన కిడ్స్‌ని చూసుకుంటూ తన ఫ్రీ టైమ్‌లో ఇప్పటివరకు 78,000 ఎర్న్ చేసింది మ్యామ్. అది సో, 2 వీక్స్ అయింది. యాజ్ ఎ బిగినర్ ఇప్పటివరకు తనకి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదు. ఏ కంపెనీలో వర్క్ చేయలేదు. అయినప్పటికీ 78,000 ఎర్న్ చేసిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మీ బిగినర్స్ గైడ్ మ్యామ్. సో, వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వగానే ఫస్ట్ బిగినర్స్ గైడ్ వీడియో 30 మినిట్స్ వీడియో ఇచ్చారు కదా మ్యామ్. ఆ వీడియోలో క్లారిటీగా ఉంది మ్యామ్. ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలంటే ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవాలంటే ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలా స్టెప్ వేస్తే ఇన్‌కమ్ వస్తుంది. సో, ప్రతీదీ క్లారిటీగా తెలుగులో ఉంది కాబట్టి సో, టీమ్ మెంబర్స్ సక్సెస్ కూడా చాలా వస్తుంది మ్యామ్. యాహ్! మ్యామ్ ఏంటంటే నాతో పాటు నా టీమ్ మెంబర్స్ కూడా ఎర్న్స్ చేసుకుంటున్నారు. ఎర్నింగ్స్ అనేది అండ్ స్కార్వీలో ప్లాటినం గ్రూప్‌లో ఎవ్రీ డే మీరు పెట్టే పోస్టర్స్ మ్యామ్ 50,000 ఎర్న్ చేశారు. 1,00,000 ఎర్న్ చేశారు. 5,00,000 కంప్లీటెడ్. సో, అవును. ఎంతమంది హౌస్ వైఫ్స్ ఇలా ఎర్న్ చేసుకుంటున్నారు అనేది చాలా యాహ్! హ్యాపీ మూమెంట్ మ్యామ్. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్‌లో ఎక్కడ జాబులు లేవు మ్యామ్. ఎంత డిగ్రీలు చదివినా, ఎంత బీటెక్కులు చదివినా, ఎంబీఏ, ఎంసీఏ ఎన్ని చదివినా కూడా సో, మాక్సిమం టు మాక్సిమం వాళ్ళు 20,000కి, 25,000కి నెల మొత్తం వర్క్ చేయాల్సిందే తప్ప, సో, ఎక్కడ ఇంత ఇన్‌కమ్ అనేది ఖచ్చితంగా జనరేట్ చేసుకోలేరు. కరెక్ట్. సో, కరెక్ట్. ఈవెన్ నా టీమ్ మెంబర్స్‌లోనే ఉన్నారు మ్యామ్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, సాఫ్ట్‌వేర్స్ ఉన్నారు, సో, స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. సో, ఇంతమంది ఎర్నింగ్స్ చేసుకుంటున్నారు. అండ్ దట్ టూ సో, వాళ్ళు ఖచ్చితంగా ఎర్నింగ్స్ చేసుకున్న వెంటనే థాంక్స్ చెప్తారు మ్యామ్. మీకు నాకు ఇద్దరికి. సురేఖ మ్యామ్‌కి థాంక్స్ చెప్తారు. ప్లస్ జోష్న గారు మీకు కూడా థాంక్స్ అండి. నాకొక మంచి ఆపర్చునిటీని ప్రొవైడ్ చేశారు అని చెప్పి చెప్తారు. సో, కంప్లీట్‌గా ఈ ప్రిఫరెన్స్ అంతా మీకే మ్యామ్. సో, మీరిచ్చిన ఒక్క స్టెప్ సో, నా లైఫ్‌నే కాదు, నాలాంటి ఎంతో మంది హౌస్ వైఫ్స్‌కి యూజ్ అవుతుంది. వాళ్ళ లైఫ్‌కి ఒక ఫినాన్షియల్ ఫ్రీడమ్‌ని ఇస్తుంది. యెస్. చాలా మంది అనుకుంటుంటారు కదా! మనం అంత చదువుకున్నాము, ఇంత చదువుకున్నాము, ఏం చేయలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి వాళ్ళు ఏం చేసుకోవాలనుకున్నా ఇప్పుడు మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. లేదండి నాకు ఇలా మార్కెటింగ్ ఇంట్రెస్ట్ లేదు అంటే ఆ స్కిల్ నేర్చుకుంటే ఏదో ఒకటి ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు. మన దాంట్లో అఫిలియేట్ చేసే వాళ్ళే లేరు. నువ్వు చూసినట్లయితే మనకి ఫ్రీలాన్సింగ్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తీసుకొని బయట నుంచి ఎలా తీసుకోవాలో కూడా మనం చెప్తున్నాం. అవును ఓన్ మ్యామ్. దీని మీద డిపెండ్ అవ్వకుండా ఔట్ సైడ్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి, అలాగా మనం ట్రైన్ చేస్తున్నాం కాబట్టి ఔట్ సైడ్ నుంచి కూడా వాళ్ళ క్లయింట్స్‌ని తెచ్చుకొని వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మన దాంట్లో ప్రాజెక్ట్స్ తీసుకొని వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ దాంతో పాటు మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఎక్కువగా టైం లేదండి నాకు కొంచెం టైమే. హౌస్ వైఫ్స్ అంటే మనందరికీ తెలిసిందే. చిన్న అవును చిన్న మ్యామ్. పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటూ ఎక్కువగా వర్క్ చేసే అంత స్పేస్ లేని వాళ్ళు, వాళ్ళకి దొరికే ఫ్రీ టైమ్ జస్ట్ ఒక 1 ఆర్ 2 అవర్స్ యూజ్ చేసుకునేలాగా ఒక ఆపర్చునిటీ ఉంటే బావుంటుంది అనుకునే అవును మ్యామ్. వాళ్ళకి చాలా ఇదొక హెల్ప్.
కదా? అవును మ్యామ్. నాకు చాలా చిన్న బాబు మ్యామ్. 2 ఇయర్స్, హ్మ్. 3 మంత్స్ తనకి. సో, హ్మ్. బాబుని పెట్టుకొని నేను ఇంత ఇన్‌కమ్ జనరేట్ చేసుకుంటున్నాను. ఓన్లీ ఒక్కటే మ్యామ్, హ్మ్. మనం అనుకుంటే ఏదైనా సాధించొచ్చు. యాస్ ఎ నార్మల్ హౌస్ వైఫ్ ఏదైనా అనుకున్నారు అంటే ఖచ్చితంగా సాధించొచ్చు. సో, హ్మ్. మనకి చాలా టైం దొరుకుతుంది మ్యామ్. ఒకవేళ మన వర్క్స్ అన్నీ ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేసుకుంటే, సో, చాలా టైం దొరుకుతుంది. ఆ టైం గన మనం యుటిలైజ్ చేసుకున్నామంటే జస్ట్ 2-3 అవర్స్ చాలు మ్యామ్ ఇక్కడ యుటిలైజ్ చేసుకోవడానికి. సో, హ్మ్. యూజ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. అదైతే 100% స్కార్వీ సపోర్ట్‌తో 100% సంపాదించుకోవచ్చు. అదైతే ధైర్యంగా చెప్పగలను నేనైతే. థ్యాంక్ యూ. సో 1 మంత్‌లోనే 5,00,000 ఎర్న్ చేసావు కదా! అంటే మ్యామ్. ఎంప్లాయీ చాలా మంది వర్క్ చేస్తున్న వాళ్ళుంటారు. 9-5, 9-6 జాబ్స్ చేస్తున్న వాళ్ళుంటారు. హ్మ్. వాళ్ళందరూ మైట్ బి ఒక 1 ఇయర్ సాలరీ కదా! అవును 1 మ్యామ్. ఇయర్ ఒక అవును. ప్యాకేజ్ వాళ్ళది. 5,00,000 అనేది చాలా పెద్ద ప్యాకేజ్. ఒక మీడియం లెవెల్ ఆఫ్ ప్యాకేజ్ అన్నట్లు. ఏదైనా ఒక 25-30 మధ్య ఏజ్‌లో ఉన్న పిల్లలు ఎవరైతే బీటెక్‌లు చేసిన వాళ్ళైనా సరే, వాళ్ళు ఎర్న్ చేస్తున్నది 5,00,000 పర్ ఇయర్ అది. అవును కదా! మ్యామ్. హ్మ్. అవును మ్యామ్. సో, బట్ అది మనం ప్రాపర్‌గా స్కిల్స్‌ని యుటిలైజ్ చేస్తే డెఫినిట్‌గా పాసిబుల్ అవుతుంది. అది 1 మంత్‌లో అయినా, లేదు అంటే 10 డేస్‌లో అయినా. అంతే గదా! ఖచ్చితంగా మ్యామ్. ఇక్కడ సపోర్ట్ ఆ! సిస్టమ్‌తో ఖచ్చితంగా ఎర్న్ చేయొచ్చు 100%. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. కంగ్రాచ్యులేషన్స్ జ్యోత్స్న. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో, మీకు అజయ్ సార్‌కి థ్యాంక్ యూ సో మచ్. మాకిలాంటి ఒక బిగ్ ఆపర్చునిటీని తెలుగులో ఇంట్రొడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాహ్! థ్యాంక్ యూ జ్యోత్స్న. ఓకే మ్యామ్.